ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకని? పేదవాడికి బాగుంటుంది. ఎందుకని? పేదవాడికి ఒక పెత్తందారుల దగ్గర కానీ అధికారుల నాయకుల దగ్గరికి వెళ్ళి బతిలాడుకొని పనులు చేయించుకునేంత అవసరం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలు గడప గడపకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు పథకాల కోసమే ఓట్లేస్తున్నారు, అభివృద్ధి అనేది లేదంటున్నారు కదా కొంతమంది. ముందు పేదవాడు బ్రతకాలి. పేదవాడు కడుపుని అన్నం తింటే అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. అభివృద్ధి ఏం ఆగదు. ఇప్పుడు పేదవాడు అనేవాడు ఒక మార్కెట్కి వెళ్ళి వాడికి తన కుటుంబానికి సరిపడా సరుకులు కొంటే ఆటోమేటిక్గా అది అనేది టర్నర్ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. మన కడుపు కానం లేకుండా అభివృద్ధి చేసుకుంటా కూర్చుంటే రోడ్లు వేసుకుంటా, లేకుండా కంపెనీలు కట్టుకుంటా, హైటెక్ సిటీలు కట్టుకుంటూ కూర్చుంటే పేదవాడు పరిస్థితి, సామాన్య మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అది అంటే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న? కొన్ని ఆగిపోయిన పనులు కానివ్వండి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆగిపోయిన పనులు అంటే ఏం లేవు మాకు. లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయండి ప్రజెంట్ అన్నీ బాగా. ఏ ఇబ్బంది లేదు. లేదు. ఒకవేళ ఇంకా డెవలప్ చేయాలంటే ఈ ఊరిని ఎటువంటి చేయాలంటారు? మాకు ఇవి కావాలి అని చెప్పి ఎవరినైనా అడగాలనుకుంటే మీరు ఏమని అడుగుతారు? ఎవరినైనా అడగాలంటే మా స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుకుంటాం. వాళ్ళని అడుగుతారు, ఏం అడుగుతారు? ఏం కావాలి మీకు అసలు? మాకు ఇక్కడ లోకల్లోనా? మా లోకల్లో కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే అన్ని బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏంటంటే ఈ మాకు అందుబాటులో పరిశ్రమ ఏదో ఒకటి పరిశ్రమ స్థాపించి నిరుద్యోగ యువకులు ఉన్నారు కొంతమంది, లేకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేస్తే మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ అయితే వారికి ఏ రంగాల మీద అభివృద్ధి ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాల్లో వాళ్ళు శిక్షణ తీసుకొని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటారు. అదొకటి. దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ పెంచారు, దగ్గర 8 కిలోమీటర్లు. అవును, బస్ సౌకర్యం ఉంది. కాలేజీలో ఉన్న దగ్గరే 7 కిలోమీటర్లు. గవర్నమెంట్ స్కూల్ లోకలే, పెద్ద స్కూల్ నెంబర్ 1 ఉంది. అసలు మామూలు లేదు. ఇదివరకు మేము చదువుకునేటప్పుడు అసలు కనీసం స్కూల్ కాదు కదా, ఏం తాటేకలు అన్నీ కూర్చొని. ఇప్పుడు స్కూల్లో మంచి ఫుడ్ పెడుతున్నారు, అన్నీ చదువుకోవడానికి వాళ్ళ బ్యాగుల దగ్గర నుంచి వాళ్ళకి అన్నీ వాళ్ళ యూనిఫామ్ దగ్గరకు అంతా గవర్నమెంట్ భరేస్తుంది. ఫుడ్ వరకు కూడా మేము చదువుకునేటప్పుడు ఫుడ్ లేదు, కనీసం యూనిఫామ్ లేదు, నోట్ బుక్స్ లేవు, ఏది లేదు. మేము పనికి వెళ్ళి సండే రోజు పనికి వెళ్ళి మేము అది ఆ మనీతో మేము అవి అరేంజ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు స్కూల్ చూస్తే మాకు వెళ్ళాలనిపిస్తుంది. ఇసుక రేట్ల ఆటోమేటిక్ తగ్గుతున్నాయి. సీజన్ వస్తే ఆటోమేటిక్ తగ్గిస్తారు. అదే సాధారణ వ్యక్తులు ఇల్లు కట్టుకోవాలంటే ఒక టైంలో పెరుగుతుంటుంది, ఒక రోజు తగ్గుతుంటుంది. ఇప్పుడు మన అది నిత్యావసర వస్తుంది, బియ్యం ధరలే ఉన్నాయి. మన వాతావరణానికి తుఫాను కారణంగా బియ్యం ధరలు పెరిగాయి. ఆటోమేటిక్గా ఈ ఒక నెలలో తగ్గుకుంటూ వస్తుంది మళ్ళీ. అట్లాగే ఇసుక రేట్లు కూడా వర్ష ప్రభావిత తుఫాన్లు ఎక్కువ ఉంటాయి కదా, ఆటోమేటిక్ అది ఎక్కడైనా ఉండేది పెరుగుతుంటుంది. సీజన్ టైంలో ఆటోమేటిక్ తగ్గిస్తారు. నాయకులు కానివ్వండి మీకు బాగా సపోర్ట్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే వచ్చి చేస్తారు. ఇబ్బంది లేదు. లేదు. త్రాగునీరు బాగానే ఉంది. వాలంటీర్స్ కానీ త్రాగునీరు కూడా ఇంటింటికి ట్యాప్లు ఉన్నాయి. ఇంటింటికి త్రాగునీరు మంచినీరు సప్లై ఉంది మాకు. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే కొంతమందికి ఈ స్కీమ్లు అనేవి రావట్లేదు, వాలంటీర్లు మాకు అందజేయట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది నిజమేనా? అవుతుంది అట్లా? అది ప్రతిపక్ష వాళ్ళు అంటారు తప్ప మేము అంటే ఈ ఏంటంటే అది పచ్చ బ్యాచ్ తప్ప ఎవరో చెప్పరు ఆ విషయం. పచ్చ బ్యాచ్లు కూడా అందరూ లేరు అనుకో, అందరూ అనకూడదు మనం. అందరు లేరు, 90% అట్లా లేరు. దాదాపు ఒకటే అరా ఉంటే చేసేది వాళ్ళ కర్మ, వాళ్ళ బాధ్యత, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేదు. అన్నింటికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు కూడా అన్నీ మాకు అది ఇది అన్నారంటే వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు.